మార్నింగ్ అండి అందరికీ. ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఏంటి అవతారము, కొత్త డ్రెస్, ఈ నామము, పక్కన స్వామి ఫొటోస్ చెప్తా ఆడికేస్తున్నా. వాళ్ళ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం తిరుపతి పోతాం. తిరుపతి పోయి స్వామి దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకుంటాం. బట్ ఇప్పుడున్న లడ్డూలు ఏంటంటే 100కి 4-5 ఇస్తున్నారట నాకు తెలిసింది. కానీ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే ఒక ఆప్షన్ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు డైలీ హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్కి వస్తున్నాడు లడ్డూలు. 1000 దాకా వస్తాడు లడ్డూలు. సో ఆ ప్లేస్ ఎక్కడతో మొత్తం అని చెప్తాను. ఓకే, సో లడ్డూలు ఇక్కడికి వస్తాయి 9 to 6 టైమింగ్స్. లడ్డూలు ఒక్కటి వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. ఓకే, ఇక్కడ వస్తే అన్లిమిటెడ్ అనమాట. తిరుపతిలో అయితే లిమిట్, ఇక్కడ అన్లిమిటెడ్ లడ్డూలు. మీరు ఎన్ని తీసుకున్నా పర్లేదు, 10 తీసుకో, 50 తీసుకో, 100 తీసుకో, ఎంత తీసుకో, మీ ఇష్టం అది. సో మీకు చూపిస్తా ఆగండి, లడ్డూలు చూపిస్తా అండి. లడ్డూలు, తిరుపతి లడ్డూలు. అక్కడ పోకుండా నేను ఓన్లీ ఇక్కడ హైదరాబాద్లోనే వచ్చాయి కాబట్టి స్వామి దర్శనం చేసుకొని తీసుకున్న లడ్డూలు. ఓకే, సో మీరు కూడా అంటే నేను సారీ అయితే ఆడికి పోలే కదా, ఇక లడ్డూలు మరి స్వామి దర్శనం లేకుండా అంటే ఇక్కడ కూడా ఉన్నాడు స్వామి, కానీ అక్కడ వర్చన గాడెక్కున్నాడు కాబట్టి తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక పోవాలి, ఒకసారి వీలుసుకుని పోవాలి చాలా. ఎప్పుడంటే కరోనా అప్పుడు పోయిన తిరుపతికి. సో ఇక ఎంతైనా వర్జలే కదా. సో ఈ లడ్డు 50 రూపాయలు అన్నమాట. చూడండి ఎంత స్మెల్ బాగుందో. ఆహా, ఎక్సలెంట్. నాకు తిరుపతి లడ్డు చాలా ఇష్టం. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. లడ్డు కావాలా నాయన, తీర్చుకో నాయన లడ్డూలు. సో నాకు చాలా ఇష్టం నిజంగా. అంతేకాకుండా ఇక్కడ లడ్డూలు అమ్ముతారు హైదరాబాద్లో. అవి కాకుండా మీకు ఇంకొంచెం చూపిస్తా ఆగండి. క్యాలెండర్స్, న్యూ ఇయర్ క్యాలెండర్స్. సో ఇది కూడా అమ్ముతారు. 15 to 25, 40 అలా ఉంటాయి సైజ్ బట్టి. చూడండి ఎంత బాగుంది, చూడండి అన్నీ ఉంటాయి మొత్తం. మంచి అంటే ఇప్పుడు దిల పండుగలు, మంచిగా అష్టమి, నవమి ఉంటాయి కదా అన్నీ, ఏ రోజు బాగుంది అవి కూడా అన్నీ ఉన్నాయి. అలా ఇవి కూడా తీసుకోండి. ఓకే, లడ్డుతో పాటు ఇంకోటి ఏంటంటే ఇది కూడా స్వామి అమ్మవారు చూడండి ఎంత బాగుంది. ఎవరు తీసుకొని బాగుంటుంది, నేను అక్కడ తీసుకొని చూడండి. ఓకే, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదులే అండి. సో అది విషయము. ఇప్పుడు మనము అయితే లడ్డూలు ఏంటంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు ఆ టేస్ట్ వేరే ఉండే నెయ్యి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం వచ్చాక టేస్ట్ మొత్తం కంప్లీట్ మారిపోయింది. కానీ బాగుంది, చాలా మారిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. చూడబ్బా ఇలా ఎన్ని వేసిర్రు, యాలకులు, బాదం పప్పు, జీడిపప్పు, శొంఠి, చక్కెర, నెయ్యి, ఎన్ని అబ్బా చెప్పు చాలా ఉన్నాయి. నేను ఒకసారి తిరిగి మీకు చూపిస్తాను టేస్టు. బా చాలా బాగుంది.
ఓ నమో వెంకటేశాయ. ఎంతో రుచిరా. ఆహా, అమృతం. సో ఇంకోటి ఏంటంటే లడ్డూలు 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 వాళ్ళు కవర్లు పెట్టిస్తారు. ఇంక ఎక్కువ కావాలంటే మీరు ఒక బ్యాగ్ తీసుకురండి. ఓకే, అయితే మీరు ఏం చేస్తారా అంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. కొంచెం గాలి తాకాలి, లేకుంటే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, అలాగే బయట పెట్టినా కూడా చీమలు పట్టకుండా చూసుకోండి. ఓకే, లడ్డూలు కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామివారి లడ్డు సో వేస్ట్ చేయకండి, మొత్తం తినేసేయండి. సో నా ప్లాన్ అది. తిరుపతికి వెళ్ళండి, దర్శనం చేసుకొని అక్కడ ఎంతో కొంత తీసుకొని 4-5 వేసుకొని లిమిట్గా వాటి ఇక్కడ వచ్చినాక ఎక్కువ వేసుకోండి. అట్లా మీరు ప్లాన్ చేయండి. ఓకేనా భక్తులారా, మీకే చెప్పేది. సబ్స్క్రైబర్స్ అయినా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. చాలామందికి తెలియదు కావచ్చు అనుకుంటున్నాను. అయితే తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళు మీరు కూడా అది చెప్పండి వేరే వాళ్ళకి. ఓకే, షేర్ చేసేయండి ఇది వీడియో. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఏరియా అని చెప్తా. లడ్డూలు మీరు ఇది హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయంటే హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొట్టనే లొకేషన్ వచ్చేస్తుంది. మీరు దూరం ఉన్న వాళ్ళు ఊబర్, ఓలా యాప్ ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళండి, లేదంటే బస్సులో వెళ్ళండి, లేదంటే మెట్రో వెళ్ళండి. మెట్రోలో వెళ్ళండి. ఆప్షన్స్ ఉన్నాయి చెప్తున్నాను. సో 9 to 6 టైమింగ్స్ 9 to 6 టైమింగ్స్ ఉంటుంది. అన్నప్రసాదం కూడా ఉన్నట్టు నేను విన్నాను, అది కూడా చూడండి. ఫస్ట్ మీరు స్వామి దర్శనం చేసుకున్నాకనే ప్రసాదం తీసుకోండి, డైరెక్ట్ అట్ట కాకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జనం కూడా ఎక్కువ ఉండరు, తక్కువనే ఉంటారు. లక్షల వేల ఉండరు, 100 లోపే ఉంటారు, 100 లోపు 50 లోపే. ఎందుకంటే చాలా తెలియదు వీడియో ఇది ఇస్తున్నట్టుగా. సో అది సంగతి. లడ్డూలు ఇది మంచి ఆలోచన. ఎందుకంటే పోలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళు పోలేని వాళ్ళు ఇక్కడ నుంచే స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం చేసుకుంటారు. సో వాళ్ళు మంచి ఆలోచన ఇచ్చారు. ఎందుకంటే ఇది కాకుండా ఇది ఇట్లా లడ్డు ఎక్స్పోర్టింగ్, ఇట్లా లడ్డు అందరికీ ఇవ్వడం అనేది ఒక సర్వీసు చాలా చోట్ల పెట్టాలి అని. ఇప్పుడు ఆంధ్రాలో పెట్టాలి, మన తెలంగాణ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్ మొత్తం ఇలా పెడితే దర్శనం చేసుకో. వాళ్ళు ఎట్లా వెళ్తారు, లడ్డు కోసమే పోవద్దు స్వామికి. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్వామి దర్శనం చేసుకొని మీ కోరికలు తీరాలని కోరుకుంటున్నాను. అష్ట ఐశ్వర్య, ఆరోగ్య, ఆనందం అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్వామి దర్శనం చేసుకున్నాక లడ్డూలు తీసుకోండి, ప్రసాదం తీసుకున్నాక అప్పుడు ఇష్టం. ఏంటంటే అటు మంచిగా తిరుపతిలో అన్ని చూసే చాలా ఉన్నాయి. అలవేలు మంగాదేవి ఉన్నది, కోదండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, లక్షలు ఉన్నాయి. చాలా ఎన్నో మనకి చూసుకుంటూ పోతారు. మనకి ఇంకా రోజులు అంటే మనకి ఇంకా తెలియదు. ఇంకా అన్ని కవర్ చేయండి. ఓకే, అది విషయం. తర్వాత క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. మంచి క్యాలెండర్స్ స్వామి, అమ్మవారు
మంచిగా అంటే 15-25 అట్లా ఉన్నది, అంటే సైజెస్ బట్టి ఉంటాయి మొత్తం. బాగుంది చూడండి, బాగుంది కదా. అండ్ ఇంకోటేమో ఇది క్యాలెండర్, న్యూ ఇయర్ క్యాలెండర్ అన్నీ ఉంటాయి ఇలా, హాలిడేస్ అవి ఇవి అన్నీ మొత్తం, నవమి అష్టమి అన్నీ ఉన్నాయి ఇలా మొత్తం. సో అట్లా సైజ్ బట్టి కాస్ట్ ఉంటాయి, 50-25-80 అట్లా ఉంటాయి మొత్తం. ఓకే, సో ఇక్కడ తీసుకోండి, హిమాయత్ నగర్లో ఉంటుంది. ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొట్టాడు గూగుల్ మ్యాప్లో, వెళ్ళండి, ఫినిష్. అది సంగతి. ఇది ఇవాళ ముచ్చట ఇది. ఇప్పుడు నేను ఎలా పోయినా ఏం మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. ఫార్వర్డ్ చేయొద్దు ఈ వీడియో, అప్ టు ఎండ్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోలే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకేనా. మనం ఇప్పుడు హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉన్నాము, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఉన్నాము. ఇక్కడే దొరుకుతాయండి లడ్డూస్, గుల్ల కొట్టండి వచ్చేస్తుంది లొకేషన్. ఈజీ ఉంది, రోడ్కే ఉంది ఇది. ఓకేనా, టైంకి రండి, లడ్డూలు ఉంటాయి. లడ్డూలు అయిపోయినాయట, రోజుకి మనకి 1000 వస్తాయట, కాస్త రావాలట. జస్ట్ మిస్ టైమింగ్స్ మనకి 9 AM to 6 PM ఉంటుంది. ఓకే, దొరకదు, కావాలప్పుడు రండి. కౌంటర్ ఉంటుంది, పక్కనే షటర్ ఉంటుంది, ఆ షటర్లోనే లడ్డూలు ఇస్తారు. ఓకేనా. అండ్ దీనిలో రకరకాల క్యాలెండర్స్ ఉంటుంది, తీసుకోండి. లైన్ బై లైన్ ఉంటుంది, జనం ఎక్కువ లేరండి. ఫోన్పే గూగుల్ పే అట్లా ఏం లేదు, ఓన్లీ క్యాష్ మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. సో మీరు క్యాష్తో వెళ్ళండి, కొంచెం చేంజ్ కూడా తీసుకెళ్ళండి. ఓకేనా. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆ ఛానల్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. ఫైనల్లీ ఐ పర్చేస్ ద లడ్డూస్ ఫ్రమ్ హియర్, హిమాయత్ నగర్. లడ్డూలు అయిపోయినాయని చెప్పినా కదా, ఎవరు అబద్ధం చెప్పారు, దాని ఉన్న అబ్బాయి. ఆయన అడిగాను, లేవని చెప్పాడు. మరి కొద్దిగా అయినాక వెయిట్ చేస్తే లడ్డూలు ఇచ్చిర్రు. ఫైనల్లీ లడ్డూలు తీసుకున్నా, 5 తీసుకున్నా, ఒక్కటి 50 రూపాయలు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీస్తూనే ఉంటాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.